ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మత సామరస్యానికి సోదర భావానికి ఇఫ్తార్ విందులు వేదికలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం కూసుమంచి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నా ముస్లిం మైనార్టీ సోదరులందరూ దీంట్లో పాల్గొన్నారు. మండల ముఖ్య నాయకులందరూ వచ్చారు. మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సలాం లేఖం చెప్తూ ఈ రంజాన్ పర్వదినాన పవిత్రంగా ఒక్క పొద్దు ఉంటూ అల్లాని ప్రార్థిస్తూ వారి కుటుంబంతో పాటు ముస్లిం సోదరులతో పాటు ఈ భారతదేశంలోని ప్రతి కుటుంబాలు చల్లగా ఉండాలని మంచి మనసుతో నా మైనార్టీ సోదరులు పవిత్రమైన ఈ రంజాన్ దినాలు ప్రార్థన చేస్తుంటారు. వారి గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందిస్తూ అడ్వాన్స్ గా కొద్దిగా లేటుగా వచ్చాను. చాలా దూరం నుంచి లేటుగా వచ్చినందుకు మన్నించమని మా భార్యల్ని మనస్ఫూర్తిగా కోరుతూ, అల్లా మీరెలా అయితే మనస్ఫూర్తిగా అల్లాని మనం నమ్మితే మంచి జరుగుద్దని అనుకుంటారో, నేను కూడా అనేక పర్యాయాలు అల్లాని మనసులోనే ప్రార్థించుకుంటుంటాను. తప్పకుండా మీ యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలుపుతూ కొత్త ప్రతి నా ముస్లిం మైనార్టీ సోదరులందరూ దీంట్లో పాల్గొన్నారు. మండల ముఖ్య నాయకులందరూ వచ్చారు. మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సలాం లేఖం చెప్తూ ఈ రంజాన్ పర్వదినాన పవిత్రంగా ఒక్క పొద్దు ఉంటూ అల్లాని ప్రార్థిస్తూ